ఎన్నికల కోసం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలే కాదు, కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆయనకు పార్టీపై పట్టు లేదని, పాలనపై పట్టు లేదని, ఇంకా చెప్పాలంటే ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని నిరూపించేందుకు వారు రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ స్థానిక ఎన్నికల్లో స్వీప్ చేయాలి, పంచాయతీలు, పరిషత్లు, మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేయాలి, లేకపోతే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోతాయి. పాలన నచ్చలేదని అందరూ నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు అలాంటి టాస్క్ రెడీగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు స్థానిక ఎన్నికలను అవాయిడ్ చేయలేరు. అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు క్యాడర్కు సంకేతాలు అందుతున్నాయి. రైతు భరోసా నిధుల్ని రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిధుల సమీకరణ చేసుకుంటోంది. వారం 10 రోజుల్లో రైతు భరోసాను ఒకేసారి అకౌంట్లలో జమ చేసి పంచాయతీ ఎన్నికల్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మొదటిగా నిర్వహించడం వల్ల రైతుల అకౌంట్లలో జమ చేస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం 2024 జనవరి 31తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం 2024 జూన్లో ముగిసింది. గ్రేటర్ సహా మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అన్నింటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదో, సీఎం రేవంత్ వెనకడుగు వేశారో కానీ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. స్థానిక ఎన్నికలను రాజకీయ నిర్ణయాలతో సంబంధం లేకుండా నిర్వహించుకోవాల్సింది. కానీ బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టారు. రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని తెలిసినా ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు చట్టపరంగా ఇవ్వలేదని స్పష్టమైంది. పార్టీ పరంగా ఇద్దామని ఇతర పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక పథకాల అమలుపై వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అన్నింటినీ తట్టుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తమ పట్టు తగ్గలేదని, జరుగుతోన్న ప్రచారం అంతా ఫేక్ అని నిరూపించుకోవాల్సిన అవసరం పడింది. కానీ రేవంత్ ఈ విషయంలో ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా రేవంత్ విఫల నాయకత్వం అని చెప్పి ఆయన కుర్చీకి ఎసరు తెచ్చిపెట్టేందుకు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు రెడీగా ఉంటాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.